చూసారా ఎస్ఎస్ఎంబి 29 నుంచి మనం ఎప్పుడు అనుకుంటున్న ఎస్ఎస్ఎంబి 29 నుంచి అప్డేట్ వచ్చేసింది. అప్డేట్ అయితే మామూలుగా లేదు. స్టార్టింగ్ లోనే వారణాసి ఎంట్రన్స్ అవుతుంది. ఎంట్రన్స్ అయిన తర్వాత భూమిపై నుంచి ఒక ఉల్క పడుతుంది భూమి మీదకి. భూమి మీదకి ఇలా పడినమ్మటనే అట్లాంటిక్ మహాసముద్రం అది మంచుగడ్డలు ఉంటాయి కదా, అక్కడ నుంచి మళ్ళీ బ్యాక్ సైడ్ అండర్ గ్రౌండ్ లోకి చూపిస్తారు దాన్ని. అక్కడ నుంచి ఆఫ్రికన్ అడవిలోకి వెళ్తది. ఆఫ్రికన్ అడవిలో నుంచి ఒక అది జంతువు ఉంటది. ఆ జంతువు నోట్లో నుంచి మళ్ళీ ఇంకో లోపలికి వెళ్తుంది. ఇంకో లోపలేమో మహాకాళి ఉంటది. మహాకాళి దానికి ఏమో తెలకే ఉండదు మామ. మహాకాళికి చూడాలి మరి రాజమౌళి గారు ఏం ప్రయత్నించారేమో. అక్కడ నుంచి రామాయణం దగ్గరికి వెళ్తుంది మామ. హనుమంతుడు ఉంటాడు అక్కడ. హనుమంతు తోక మీద ఎవరో ఉంటారు మామ, కనపడరు చక్కగా. అక్కడి నుంచి కొంచెం ముందు తీసుకుని వెళ్తే అక్కడేమో మన రాముడు ఉంటాడు. రాముడేమో యుద్ధం చేస్తా ఉంటాడు, ఎవరినో చంపుతా ఉంటాడు. రాముడేమో బాణం తీసి విసురుతా ఉంటారు. అక్కడి నుంచేమో మళ్ళీ హీరో ఎంట్రన్స్ త్రిశూలం పట్టుకొని ఇలా వస్తాడు మామ. హీరో అసలు చూడడానికి మామూలు పిచ్చి పిచ్చి అంటే మీరు గ్లిమ్స్ చూస్తే మీకు మర్చిపోతుంది మామ. గ్రాఫిక్స్ అయితే మామూలు లేవు. రాజమౌళి గారు అసలు ఏం ప్లాన్ చేశారేమో తెలియట్లేదు. కేరవాణి బ్యాక్గ్రౌండ్ బీజియం అయితే మామూలు లేదు. అసలు చెప్పుకోవాలంటే ఒక మాటలు చెప్పుకోవాలంటే అసలు మాటలు రావట్లేదు. కానీ అయినా మీకు అప్డేట్ ఇవ్వాలి కదా ఎలాగైనా అని చెప్పి కొంచెం కష్టపడుతున్నాం మామ. ఎలా ఉందో కొంచెం కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి.